హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ బింగి. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఈ వీకెండ్ మేము ఫిష్ అక్వేరియంకి వెళ్ళాము. అక్కడ అన్ని రకాల ఫిషెస్ చూసాము. ఎలా ఎంజాయ్ చేశాము, అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆ వివరాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, చాలా రోజుల నుంచి బింగి ఫిష్ చూడాలి, లైవ్‌లో ఫిష్ చూడాలి అంటూ గోల చేస్తూ ఉండింది. సో, ఓకే. మేము ఈ వీకెండ్ ఏంటంటే, ఒక పెద్ద అక్వేరియం ఉందనమాట. అక్కడ స్మాల్ టు బిగ్ ఆల్ వాటర్ యానిమల్స్ ఉంటాయి. సో, అక్కడికి తీసుకెళ్ళాలని యాక్చువల్‌గా ప్లాన్ చేసాము. బట్ అయితే ఈ వీకెండ్ మాత్రం ఒక పార్క్‌కి వెళ్ళాలనుకున్నాము. కానీ ఆ పార్క్‌కి వెళ్ళదానికంటే ముందే ఈ అక్వేరియం ఉంది. సో, ఇక్కడ విజిట్ చేద్దాంలే అని చెప్పేసి వచ్చామనమాట. ఇక్కడేంటంటే ఇంకా ఇక్కడికి రాగానే అక్కడికి వెళ్ళేలోపు ముందు ఇక్కడ కొంచెం ఇలాగా ఈ స్నాక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కొంచెం షాప్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇంకా మేము అక్వేరియం దగ్గరకొచ్చేసాము. ఇక్కడ గూడా ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. హాలిడే కావడంతో క్యూ చాలా ఎక్కువగానే ఉంది. అన్ అండ్ చాలా రష్‌గా కూడా ఉంది. ఇంకా టికెట్ కోసం మేము క్యూలో నిల్చున్నాము. ఇక్కడ అడల్ట్స్‌కో ప్రైజు, చిల్డ్రన్స్‌కో ప్రైజ్ అనమాట. అందులోనూ వీక్ డేస్ అవుతే ఒక కాస్టు, వీకెండ్స్, హాలిడేస్ అలాంటప్పుడు వేరే ప్రైజ్ అనమాట. సో, ఇంకా మేము టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము. గ్రౌండ్ ఫ్లోర్‌లో కొన్ని ఫిషెస్ ఉన్నాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్‌లో కొన్ని ఫిషెస్ ఉన్నాయి. జస్ట్ 2 ఫ్లోర్సేనంట. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు ఇక్కడ ఈ ఫిష్ ఇచ్చిందనమాట ఎంట్రీ ఇక్కడ. లోపలికి వెళ్ళగానే ఇది కొంచెం చూడ్డానికి దీని మౌత్ వచ్చేసి మొసల్లాగా ఉంది. బట్ ఇక్కడ లైట్ ఫోక్స్‌కి ఆ ఫిష్ సరిగ్గా వీడియోలో రికార్డ్ అవ్వలేదు. ఇంకా ఇక్కడే కొన్ని టాయ్స్, టెడ్డీ బేర్స్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇవి ఒక టైప్ ఆఫ్ ఫిషెస్. ఇక్కడేంటంటే ఆల్ ఫిషెస్‌కి వాటి నేమ్స్‌తో సహా వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసున్నారు. బట్ అవన్నీ నాకు వీడియో షూట్ చేయడానికి చాలా రష్‌గా ఉంటుంది కదా! ఇంకా చూడాల్సిన వాళ్ళు కూడా ఇంకా వస్తూ చూస్తూ ఉంటారు కాబట్టి వీడియో షూట్ చేయడం అయితే వాళ్ళకి డిస్టర్బెన్స్‌గా ఉంటుంది కాబట్టి అవన్నీ నేను వీడియో షూట్ చేయలేదు. ఇంక బింగి అయితే ఎవ్రీ ఫిష్‌ని చాలా బాగా దగ్గర నుంచి చూస్తూ, వాటిని టచ్ చేయాలనుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫిషెస్. హ్మ్. ఇక్కడేంటంటే ఈ వైట్ ఫిషెస్ ఉన్నాయి కదా! సిల్వర్ కలర్‌లో ఇవైతే అసలు వాటి మూవింగ్ చాలా బావుంది. స్లో మూవింగ్ అనమాట. ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎంతసేపు ఇవి ఇలాగే తిరుగుతూ ఉన్నాయి. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ దట్ టూ స్లో మోషన్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఈ సేమ్ టబ్‌లోనే ఇంకా ఈ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి కదా! ఇవైతే చాలా బాగా ఆడుకుంటున్నాయి ఫిషెసు. ఇవి చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిచ్చింది. అవి ఆడుకోవడము. ఈ 2 ఫిషెస్ అయితే అలాగే తిరుగుతున్నాయి. ఇంకా ఈ చిన్న చిన్న ఫిషెస్ అయితే వాటిల్లో అవే ఆడుకుంటూ చాలా బాగా అనిపించింది. బింగి గూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక ఇక్కడే ఇంకొంచెం వేరే వేరే అక్వేరియంస్‌లో వేరే వేరే ఫిషెస్‌ని ఉంచారు. ఇవి చిన్న ఫిషెస్. చాలా చిన్నగా ఉన్నాయి. కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో కలర్‌ఫుల్‌గా బావున్నాయి. వాటికి తగ్గట్టుగా లోపలే ఇట్లా ప్లాంట్స్ లాగా ఉంచడము, అవన్నీ కూడా అవి వాటిల్లోకి వెళ్ళి దాంకోవడము, ఇట్లా బయటికి రావడం అవన్నీ చాలా బావున్నాయి. ఈ ఫిష్‌కైతే ఏదో వీల్స్ కదా తిరుగుతున్నట్టు తిరుగుతూ ఉంది వింగ్స్ దీనికి. చాలా బావుంది. చాలా ఫాస్ట్‌గా గూడా మూవ్ అవుతూ ఉంది. బింగి పిలుస్తూ ఉంది వాటిని. ఫిష్ రా రా అని జెప్పి. అది రాదు, అది రాదు అని డిసప్పాయింట్ అవుతుంది. ఇక ఈ ఫిష్ చూసారా ఆరెంజ్ కలర్‌లో చాలా బావుంది కదా!
నెక్స్ట్ ఈ స్మాల్ ఫిషెస్. ఇక్కడ చిన్న చిన్న అక్వేరియంస్‌లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ యానిమల్స్‌ని గూడా పెట్టున్నారు. అయితే ఈ టార్టాయిస్‌ని కొంచెం దూరంగా ఉండడంలో సరిగ్గా వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ ఇక ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళేటప్పుడు ఇక్కడ బయటే ఒక చిన్న లేక్ లాగా ఉంది. ఈ లేక్‌లో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో ఈ ఫిషెస్ అయితే. అన్ని ఫిషెస్ ఫుడ్ వేయగానే ఒక దగ్గరికి గుంపుగా వచ్చేస్తున్నాయి. చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది. బింగీని ఫుడ్ వేయమంటే భయపడుతూ హ్యాండ్స్ వెనక్కి పెట్టుకుంటుంది నేను వేయను అని. కానీ ఫిషెస్‌నయితే ఎంతసేపైనా చూస్తుంది. ఇక రా ఇంకా చూడాల్సినవి ఉన్నాయన్నా కానీ అక్కడి నుంచి కదలట్లేదు అసలు బింగి. ఇంకా చాలా సేపు ఇక్కడే టైమ్ స్పెండ్ చేశాము. ఇంకా చూసి ఇంక వెళ్ళాలి కదా అని చెప్పేసి ఎలాగోలాగా అక్కడి నుంచి తీసుకొని బయటకొచ్చేసామనమాట ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళడం కోసం. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా కొన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి. కానీ అక్కడ అన్నీ అంతంత పెద్ద ఫిషెస్ ఏం లేవన్నమాట. కొంచెం చిన్న చిన్న సైజులోనే ఉన్నాయి. కానీ కొన్ని స్పెషల్‌గా ఉండే ఫిషెస్ ఉన్నాయి అక్కడ. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళడానికి బయలుదేరేసాము. అక్కడ వెళ్ళే దగ్గర ఒక చిన్న టన్నెల్ లాగా ఉంది. ఇక్కడ కూడా కొన్ని రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. అంత పెద్దవి కాకపోయినా కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. బావున్నాయి. ఇక్కడ కొంచెం సేపు నిల్చొని ఫోటోస్ తీసుకొని అలా ఆ చేపల్ని చూసి ఎంజాయ్ చేసేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళాము. అక్కడ స్టార్టింగ్‌లోనే ఒక స్టార్ ఫిష్ ఉంది. స్టార్ ఫిష్ చాలా బావుంది. మూవ్ అవుతుందేమో అని చాలా సేపు చూశాను. కానీ అస్సలు మూవ్ అవ్వలేదు. అలాగే ఉండిపోయింది. ఇంకా చేసేదేం లేక మేమే మూవ్ అయిపోయాం అక్కడి నుంచి. ఇక్కడేంటంటే చిన్న చిన్న అక్వేరియంస్‌లో చిన్న చిన్న ఫిషెస్‌ని ప్లేస్ చేసున్నారు. అయితే ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్‌లో కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్‌ని, సెకండ్ రౌండ్‌లో కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్‌ని ఉంచారు. సో, ఇక్కడ చూసారా ఇది జెల్లీ ఫిష్. దీని మూవింగ్ చూసారా ఎంత బావుందో. ఇవి అలాగే మూవ్ చేసుకుంటూ చెట్టెక్కుతున్నాయి. అంటే వాటికి కంఫర్ట్‌గా ఉండేలాగా ఇట్లా డిజైన్ చేశారు. ఇదొక చెట్టులాగా. ఈ ఫిష్ చూడండి మూవింగ్ బాగా అనిపిస్తుంది మూవ్‌మెంట్ అనేది. సో, ఇలాగా జెల్లీ ఫిష్ ఇవన్నీ జెల్లీ ఫిషెస్. సో, కింద చూసారా ఎన్నున్నాయో. ఇవి ఇలా చిన్నగా క్రాల్ చేసుకుంటూ అలా చెట్టెక్కుతున్నాయన్నమాట. ఇక ఇక్కడే ఇంకా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇవి చూసారా అసలు? వీటిని చూస్తే ఏదో కోడిపుంజులాగా అనిపిస్తుంది కదా! ఎంత అసలు చూడ్డానికి కూడా ఎంత బొద్దుగా ఉన్నాయంటే ఇవి. మూవింగ్ గూడా అలాగే ఉంది. చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట. చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి. ఆహ్, ఆ రాక్స్ మిడిల్‌లో ఆడుకుంటున్నాయి. చాలా బావున్నాయి అసలు. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇంకా స్మాల్ స్మాల్ ఫిషెస్‌ని కొన్ని అక్వేరియంస్‌లో అయితే సింగిల్‌గా ఉంచారు. కొన్ని అక్వేరియంస్‌లో అయితే ఒక 2, 3 ఫిషెస్‌ని అలా ఉంచారు. ఇక ఇవైతే చాలా స్మాల్ అనమాట. చాలా స్మాల్ ఫిషెస్ కనిపిస్తున్నాయి గదా! కొంచెం చిన్న చిన్నగా. ఇంకా అలాగే ఇక్కడ చూసారా? ఇందులో వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ ఫిషెస్ అనమాట. ఇవి కొంచెం గోల్డ్ ఫిషెస్‌లా ఉన్నాయి. ఈ ఫిషెస్ చాలా బాగా ఆడుకుంటున్నాయి అసలు. ఎంత బాగా ఆడుకుంటున్నాయో తెలుసా? మనం వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నాము. అవి వాటిలతో అవే ఎంజాయ్ చేస్తున్నాయి ఎంత బాగా. ఇంకా ఈ ఫిష్ చూస్తే ఆరెంజ్ అండ్ వైట్ కలర్‌లో చాలా కలర్‌ఫుల్‌గా బాగుంది. ఇంకా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. బట్ ఈ అక్వేరియం మొత్తానికి ఈ ఫిష్ ఒక్కటే ఉంది. సో, ఇంకా ఇవైతే మల్టీ కలర్‌లో చిన్న చిన్న ఫిషెస్. ఇవి కూడా చాలా బాగా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ బావున్నాయి. ఈ ఫిష్ చూసారా? దీని మౌత్ చూసారా అసలెలా ఉందో? దీన్ని చూస్తుంటే రాక్షసుడిలాగా అనిపిస్తుంది.
పెద్ద మౌత్ తోటి ఎంత పెద్దగా అసలు ఇక్కడుండే శాండ్ ఇటు సైడ్‌కి, ఇటు సైడ్ ఉండే శాండ్ ఇటు సైడ్‌కి అట్లా తిరుగుతూ ఉంది ఇది. ఈ ఫిష్ చూసారా? దీని మౌత్ చూసారా ఎంత పెద్దగా ఉందో? ఇంకపోతే ఈ ఫిష్ అనమాట. ఇవసలు క్లోజ్డ్ అంబ్రెల్లా లాగా వాటి మూవ్‌మెంట్ వేవ్స్ లాగా వాటి స్కిన్ చూసారా ఎంత బాగా మూవ్ అవుతుందో. ఈ ఫిషెస్ అయితే బొంతకోళ్ళుంటాయి గదా! లావుగా అలాగ ఎంత బావున్నాయో అసలు. వాటి మూవ్‌మెంట్ గూడా చాలా బావునింది. ఇవి వీటిల్లోనే ఈ 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనమాట. ఇవి ఇంకో టైప్ ఆఫ్ ఫిషెస్. ఇవి ఒకే కలర్‌లో ఉన్నాయి. ఇక్కడైతే ఇవి ఇంకో టైప్ ఆఫ్ ఫిషెస్. ఈ అక్వేరియంలో స్మాల్ స్మాల్ ఫిషెస్‌ని ఉంచారు. అవి పైనే గడ్డిలో ఆడుకుంటూ ఉన్నాయి. ఇకపోతే ఇంకా చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి కానీ నేను అవన్నీ షూట్ చేయలేదు. ఇంకా కొంచెం డిఫరెంట్‌గా వెరైటీగా ఉండే ఫిషెస్‌ని మాత్రమే షూట్ చేశాను. ఈ ఫిష్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉన్నింది. నాకు చాలా బాగా నచ్చింది. అందులో దీని మౌత్ ఇదేదో కొంచెం వెరైటీగా గూడా ఉంది. అదిగో శాండ్ వదులుతుంది చూసారా దాని మౌత్‌లోంచి. ఈ ఫిష్ కూడా ఈ అక్వేరియంలో ఇదొకటే ఉంది ఫుల్‌గా. దీంతో పాటు ఇంకా వేరే వేరే ఫిషెస్ కూడా ఏం లేవు. ఇక్కడ చూసారా ఇది? ఇవి ఏరోప్లేన్ లాగున్నాయి గదా! వీటి మూవ్‌మెంట్ గానీ, వీటి కలర్ కానీ అసలు చాలా బావున్నాయి ఆ ఫిషెస్ కూడా. వీటిని చూడగానే నాకు అలాగే అనిపిచ్చింది. ఇంకా నెక్స్ట్ పోతే ఇంకా చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడి వరకు నేనైతే వీడియో షూట్ చేశాను. ఇక్కడ ఇట్లాగా కొంచెం ఈ ప్లాంట్సు, ఈ ఫ్యూమ్సు ఇవంతా గూడా కొంచెం అట్రాక్టింగ్‌గా ఉన్నింది ప్లేస్ కూడా. మనమేమైనా ఇక్కడి నుంచి మేము వేరే ప్లేస్‌కి కూడా వెళ్ళాము. ఎక్కడికి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థాంక్స్ ఫర్